వాట్ ఆర్ మై అనుకుంటే క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది బికాస్ ఆఫ్ మై బ్రెయిన్. సో ప్రతి విషయం తీసుకోవడం, ప్రాసెస్ చేయడం అండ్ దాని ప్రకారంగానే మనం బిహేవ్ చేస్తాం. అలానే మరి ఇవన్నీ కూడా మనవి రిజల్ట్స్. ఇవన్నీ మనం చూసేవన్నీ కూడా మన బిహేవియర్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మనకు జరిగే ఇన్సిడెంట్స్ అన్నిటికీ రెస్పాన్స్ ఎలా అవుతున్నాం అనేవన్నీ కూడా మన యొక్క రిజల్ట్స్. కానీ రిజల్ట్స్ వెనకాల దెర్ ఈస్ ఎ రీజన్స్. ఓకే, సో ఆ రీజన్స్ని తెలుసుకుంటే ఈ రిజల్ట్స్ని మార్చుకోవచ్చు. అమ్మా రైట్? ఎస్. సో అది తెలుసుకోవడానికి ఫస్ట్ స్వాట్. ఎంతమందికి ఐడియా ఉంది స్వాట్? రైట్, మన ట్రైనింగ్లో ఆల్రెడీ వీ హ్యావ్ కవర్డ్ ద టాపిక్. ఓకే, ఏంటి స్వాట్ అంటే? ఎస్. ఓకే, యువర్ ఆపర్చునిటీస్ ఆర్ ఇన్వైటెడ్ బై యువర్ స్ట్రెంగ్స్, రైట్? మరి థ్రెట్స్? ఎగ్జాక్ట్లీ. సో ఆటోమేటిక్గా మీకు ఎన్ని వీక్నెసెస్, ఏ టైప్ ఆఫ్ వీక్నెస్ ఉందో అటువంటి థ్రెట్స్ అనేది మీకు వస్తుంటాయి. సో ఇప్పుడు ఏదైతే టాపిక్ నేను నెక్స్ట్ 5-10 మినిట్స్లో చెప్పబోతున్నానో ఇది ప్రతి ఒక్కరు కూడా ఎంత ఎర్లీ స్టేజ్లో తెలుసుకోగలిగితే దీని యొక్క రిజల్ట్స్ని మీరు అంత ఎక్కువగా మార్చుకోవచ్చు. ఓకే, సో దీని బెనిఫిట్స్ ఏంటివి కూడా ఈ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దీన్ని ఏమంటారంటే గిఫ్ట్, GIFT, గిఫ్ట్, జీనియస్ ఐడెంటిఫికేషన్ ఫింగర్ ప్రింట్ టెస్ట్ అంటారు. ఓకే, సో దీని ద్వారా 2 విషయాలు తెలుస్తాయి మీకు. ఒకటి వచ్చేసి మీ పర్సనాలిటీ, మీ బ్రెయిన్ యొక్క స్వాట్, అండ్ నెక్స్ట్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. దీన్ని బేస్ చేసుకొని మీ యొక్క కెరియర్ పాత్ ఏ సైడ్ ఉంటాయో, ఎందుకంటే మీ స్ట్రెంగ్త్లు ఎటువైపు ఉంటాయో అక్కడ వర్క్ చేసినప్పుడు మీ యొక్క రిజల్ట్స్ అనేది సక్సెస్ రేట్లో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి తీసుకున్నాం అనుకోండి, ప్రపంచంలో ఇప్పుడున్న సక్సెస్ పీపుల్ డిఫరెంట్ సెక్టార్స్లో ఉంటారు. ఎగ్జాంపుల్ స్పోర్ట్స్లో తీసుకున్నాం అనుకోండి, కొన్ని పేర్లు చెప్పండి సక్సెస్ పీపుల్. విరాట్ కోహ్లీ, ధోని, ఎస్, సచిన్. ఓకే, బిజినెస్ టాటా, అంబానీ, అదానీ. ఓకే, పొలిటీషియన్స్ నరేంద్ర మోడీ. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్ని కనుక మీరు తీసుకుంటే, సైన్స్ ఇట్లాంటి డిఫరెంట్ ఏమైనా తీసుకోండి, ప్రతి సెక్టార్లో టాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మీరు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళే ఉన్నారా, వీళ్ళకంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు, కానీ వీళ్ళంతా సక్సెస్ఫుల్ కాలేదు వాళ్ళు. సో వాళ్ళు ఎవరైతే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏరియాలో వర్క్ చేసి దాన్ని డెవలప్ చేసుకున్నారో అక్కడ సక్సెస్ రేట్ అనేది ఎక్స్పోనెన్షియల్ ఉన్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ లేదా ధోని లేదా విరాట్ కోహ్లీ ఒక బ్యాంకర్గా ఊహించుకోండి. ఒక బ్యాంకర్గా అంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓ డాక్టర్గా సక్సెస్ అయ్యేవాడా? ఇప్పుడు డాక్టర్ మనందరం కూడా ఏం కోరుకుంటున్నాం మన ఇంట్లో వాళ్ళని, అంటే కిడ్స్ని, పిల్లల్ని, ఇంజనీర్, డాక్టర్, ఇవే కదా మోస్ట్లీ ఫస్ట్ ప్రయారిటీ. ఏమొస్తుంది? పిల్లల్ని మీ ఇంట్లోకి వచ్చి అడిగినా కూడా అదే చెప్తారు. ఎందుకు చెప్తున్నారు అంటే మా అమ్మ చెప్పమన్నది లేదు, మా నాన్న అదే చెప్పమన్నాడు, ఇదే జరుగుతుంది కదా. సో ఎగ్జాంపుల్ మనకు సచిన్ టెండూల్కర్ స్టోరీ కూడా బుక్స్లో కూడా వచ్చేసింది. సో 10th క్లాస్లో 8th క్లాస్లో హీ వాజ్ ఎ ఫెయిల్యూర్, సబ్జెక్ట్లో మార్క్స్లో ఫెయిల్ అయిపోయిండు. బట్ నౌ ఈజ్ కాల్డ్ ఎ గాడ్ ఆఫ్ క్రికెట్ కదా. అతని యొక్క అసెట్స్ ఎంత ఉన్నాయి కదా. సో సక్సెస్ అనేది ఏ ఫీల్డ్లో కూడా ఉన్నది అనే విషయాన్ని గుర్తించాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఆల్రెడీ రిజల్ట్, అది సక్సెస్ అయిపోయిండు, రిజల్ట్. ఇప్పుడు మీ పిల్లల్లో లేదా మీలో ఒక స్పెషల్ టాలెంట్ ఉంది అని ఎంతమంది నమ్ముతున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దట్ యూ ఆర్ యువర్ కిడ్ హ్యాస్ ఎ స్పెషల్ టాలెంట్ దట్ నోబడీ మే హ్యావ్ మే నాట్ హ్యావ్, రైట్? సో దాన్ని మీలో ఎంతమంది మరి ఐడెంటిఫై చేశారు? మీలో ఎగ్జాంపుల్ పిల్లల్ని వదిలేయండి, మీరు, ఎందుకంటే యు ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ విత్ యువర్ సెల్ఫ్, రైట్? సో మీలో మీ టాలెంట్ని ఎంతమంది ఐడెంటిఫై చేసిండు? చేసిన తర్వాత ఎట్లా ఐడెంటిఫై చేసిండు? కెన్ యూ ప్లీజ్ ఎలాబొరేట్? మీరు చెప్పారు కదా మేనేజింగ్. సో మేనేజింగ్ అనేది యువర్ టాలెంట్ యూ ఫీల్, అంతేనా? రైట్.
సో మేనేజ్మెంట్ అనేది దేనితోని ముడిపడి ఉంటుంది అంటే బ్రెయిన్ లోపల ఎక్కడ స్ట్రెంగ్త్ ఉంటే మేనేజ్మెంట్ బాగా చేయగలుగుతాం అనేది ఎలా తెలుస్తుంది? దానికే సైంటిఫిక్ ప్రూఫ్ అనేది ఈ యొక్క టెస్ట్ ద్వారా తెలుస్తుంది. సో దిస్ ఇస్ ఎ 36 pages రిపోర్ట్. సో దీంట్లో నేను మీ ఫింగర్ ప్రింట్ని అనాలిసిస్ చేసి దాని బేస్ పైన మీ పర్సనాలిటీ, మీ యొక్క మల్టిపుల్ ఇంటెలిజెన్స్, మీ లెర్నింగ్ స్టైల్, మీ కోషంట్ ఐడియా ఉందిగా, ఇంటెలిజెంట్ కోషంట్ అని ఒకటి వాడతాం. కోషంట్ అనేది ఒకటే ఉంటుందా ఆర్ అదర్ కూడా ఉంటాయా? మన ట్రైనింగ్లో ఇంకొక పార్ట్ కూడా డిస్కస్ చేశాం. వాట్ ఈస్ దట్? ఐక్యూ కాకుండా ఇంకొకటి ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఈక్యూ. ఓకే, ఇంకొకటి కూడా ఉంటుంది. ఎనీవన్? టీక్యూ. వాట్ ఈస్ దట్? ఐక్యూ, సిక్యూ, ఇంకా సిక్యూ, క్రియేటివ్ కోషంట్. ఐడియా ఉందా? క్రియేటివ్ కోషంట్ లేదా? ఐడియా లేదా? ఓకే. కానీ ఏక్యూ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇది ఒక్కటి చెప్తాను మీకు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సొసైటీలో జరిగే చాలా వరకు ఆపదలు కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, ఈ ఏక్యూ వల్లనే జరుగుతాయి. మీరు కూడా మీ యాజ్ ఎ పేరెంట్గా లేదా యాజ్ ఎ అడల్ట్గా మీరు కూడా దీన్ని అబ్జర్వ్ చేయండి. ఏక్యూ, అడ్వర్స్ కోషంట్. వాట్ ఈస్ దిస్? అడ్వర్స్ కోషంట్. సో ఈ అడ్వర్స్ కోషంట్ ఏంటంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అంటాం కదా, రైట్? పెయిన్ టేకింగ్ కెపాసిటీ, రైట్? ఆర్ మన అందరికి కూడా లైఫ్లో హై ఉంటుంది, లో ఉంటుంది. హ్యాపీగా ఉంటాం, సాడ్గా ఉంటాం. సో హ్యాపీ డజంట్ మ్యాటర్, ఎట్లా మేనేజ్ చేస్తాం మనం. కానీ సాడ్ అనేది మేనేజబుల్గా ఉండదు. సో ఎప్పుడైతే మన ఎనర్జీ లెవెల్ డౌన్ అయిపోతాయో అటువంటి టైంలో మన రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి, మన బిహేవియర్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ అందరి ఇళ్ళల్లో పిల్లలు అలుగుతారా? మీరు చిన్నప్పుడు అలిగారు, ఇప్పుడు కూడా అలుగుతూ ఉంటారు, రైట్? ఎందుకు? వాళ్ళ అత్తగారు కట్నం ఇవ్వలేదని. ఓ వెరీ గుడ్, కంగ్రాట్స్. ఎస్ 2 minutes. ఓకే. సో ఈ అడ్వర్సిటీ కోషంట్ తక్కువ ఉండడం వల్ల పిల్లల్లో లేదా మనలో కూడా చాలా వరకు సెల్ఫ్ హర్ట్ చేసే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే వాళ్ళని వాళ్ళు బాధ పెట్టుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు చివరంటే లాస్ట్ పాయింట్ ఏంటిదంటే దీనికి సూసైడ్. ఒకటేంటి లాస్ట్ పాయింట్ ఏంటి దీంట్లో? అడ్వర్స్ కోషంట్ తక్కువ ఉండడం వల్ల సెల్ఫ్ హర్ట్ అనేది చేసే వాళ్ళు చివరి స్టెప్ ఎక్కడి దాకా వెళ్తారు అంటే సూసైడ్ దాకా వెళ్తారు. అండ్ అదర్స్ని హర్ట్ చేసే బిహేవియర్ ఇంకోటి ఉంటుంది. సెల్ఫ్ హర్ట్ వేరు, అదర్స్ని హర్ట్ చేసే బిహేవియర్ వేరు. ఇది ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అంటే మర్డర్ దాకా తీసుకెళ్తుంది. ఓకే. సో ఇది ఎవరు ఎట్లా చేస్తారు ఏంటనేది ఎవరికి తెలియదు. ఏ తల్లిదండ్రులు నన్ను ఒప్పుకుంటారో మావాడు సూసైడ్ చేసుకుని ఒప్పుకోరు, చనిపోయిన తర్వాత తెలుస్తుంది. సో ఈ యొక్క కోషంట్ తెలుసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క పిల్లల్లో ఈ కోషంట్ ఎంత పర్సెంట్ ఉంది, దాని రెమెడీస్ ఏంటివి అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఓకే. సో పర్సనాలిటీ తెలుసుకోవచ్చు, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ ప్యాటర్న్ తెలుసుకోవచ్చు, వాళ్ళ యొక్క మల్టిపుల్ ఇంటెలిజెన్స్ తెలుసుకోవచ్చు, అండ్ వాళ్ళ కెరియర్ ప్యాటర్న్స్ తెలుసుకోవచ్చు. సో ఇది 5 years ప్లస్ నుంచి ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్ టైంలో ఒకసారి మాత్రమే చేసుకునే టెస్ట్ ఇది, ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ అనేది. సో దీన్ని DMIT అంటారు, డెర్మటోగ్రాఫిక్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్. ఇది వచ్చేసి ఇప్పుడు మన యొక్క లైఫ్లో ఒక గూగుల్ మ్యాప్ లాంటిది. డెర్మటోగ్రాఫిక్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు సార్ వాళ్ళ ఇంటికి ఎవరైనా వెళ్ళాలనుకోండి. సో ఫస్ట్ టైం వెళ్ళాలంటే ఇప్పుడు ఏంటిది మెథడ్ అండి? తెలియని ప్లేస్కి వెళ్ళడానికి ఏమి యూజ్ చేస్తున్నాం? ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తున్నాం, రైట్? ఒకసారి లొకేషన్ పెట్టండి సార్ అంటాం, ఈజీగా వెళ్ళిపోతాం. సో అలానే మన లైఫ్లో మన కెరియర్కి ఒక గూగుల్ మ్యాప్ లాంటిది. ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్ కానీ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది. అమ్మ రైట్? LKG నుంచి తీసుకుంటే వాడు కెరియర్లో సెట్ కావడానికి నియర్లీ 1 crore rupees పడుతుంది. మరి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏరియాలో పెడితే లెస్ ఇన్వెస్ట్మెంట్ మోర్ ప్రాఫిట్. ఆపోజిట్ జరిగితే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ప్రాఫిట్ అనేది చెయ్యలేము. సో యాజ్ ఏ పేరెంట్గా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లెస్ ఇన్వెస్ట్మెంట్లో పోవాలనుకుంటున్నారా ఆర్
అదర్ థింగ్. సో ఈ రిపోర్ట్ ద్వారా ఆ కెరియర్ యొక్క గ్రాఫ్ కూడా మనకు వస్తుంది, ఏ కెరియర్స్ అయితే వాళ్ళకి సూట్ అవుతాయి ఇవన్నీ కూడా. సో ఇది ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్లో కూడా ఉంది. సో నా నెంబర్ తీసుకోండి ఫర్దర్గా ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ. ఐఎమ్ డాక్టర్ రాకేష్ పారిపల్లి. చెప్పండి. 89196 33188. 89196 33188. ఓకే, ఒక్క 2 minutes యువర్ ఫీడ్బ్యాక్. సో దేశ్వంత్ ఆల్రెడీ ఈ టెస్ట్ చేసుకున్నారు, ఒకసారి సార్ది ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. సో ఐ సే కర్మన్ కార్డ్ ఉంటుంది for anyone. I have a counseling center. 4 years plus ఎవరైనా తీసుకోవచ్చు. జీనియస్ ఐడెంటిఫికేషన్ ఫింగర్ ప్రింట్ టెస్ట్. Yeah, make it fast. Yeah, so thank you very much. So ఇక్కడ ఆల్రెడీ దేశవంత్ ఈ రిపోర్ట్ చేసుకున్నారు, కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేస్తాను. ఇది రిపోర్ట్ అవసరం లేదు, జస్ట్ ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ ఇది. Yes. సో దీనికి రిలేటెడ్ పామిస్ట్రీ ఇస్ డిఫరెంట్, జ్యోతిషం టైప్ అది. ఫీజ్ ఉంటుంది ఇది యాక్చువల్లీ నేను తీసుకునేది 5000 రూపీస్ పర్ రిపోర్ట్ చేస్తాను. బట్ మన ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఇది స్ట్రైట్ అవే 3500 కి చేస్తున్నాం. ఎస్ సార్, మనకు దీనికి సంబంధించి ఒక జూమ్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. జూమ్ సెషన్లో నేను మీకు అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. జస్ట్ ఫీడ్బ్యాక్ విన్ 1 or 2 minutes జస్ట్. ఎస్ అయితే రాకేష్ గారు మీకు ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు నాకు కూడా ఒక 1 week బ్యాక్ ప్రెజెంటేషన్ ఇచ్చిండు అనమాట. మీ ఇద్దరం ఒక ఈవెంట్లో కలిస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాకేష్ గారు చెప్పింది నమ్మలేదు. ఓకే, ఇట్లా మన ఫింగర్ ప్రింట్స్ బట్టి ఇలా ఒకటి ఉంటుందా, రిపోర్ట్ జనరేట్ అయితే అందులో మన గురించి మనం తెలుసుకునేది ఉంటుందా, జస్ట్ ట్రై చేద్దాం. రాకేష్ గారు ఎంతగానో చెప్తున్నారు కదా, ట్రై చేస్తే ఏమవుతుంది అని చెప్పి, సరే సార్ ఓకే నా రిపోర్ట్ తీయండి అని చెప్పి నా ఫింగర్ ప్రింట్స్ ఇచ్చాను అనమాట. ఫింగర్ ప్రింట్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే నాకు 31 pages సంబంధించిన PDF నాకు వాట్సాప్ చేశాడు. వాట్సాప్ చేసి ఒక 1 hour నాకు జూమ్లో టైం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి 1 hour నాకు జూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేనే షాక్ అయినా. అసలు నా గురించి ఫింగర్ ప్రింట్స్ హెల్ప్తో నా గురించి ఇంత డీటెయిల్గా ఎట్లా తెలిసింది, అసలు నా క్యారెక్టర్ ఏంది, నా పర్సనాలిటీ టైప్ ఏంది, నేను ఏ టైంలో ఎట్లా బిహేవ్ చేస్తా, ఎవరితో ఎట్లా మాట్లాడతా, ఏ టైంలో ఎలా ఉంటాను, నేను చిన్నప్పుడు నా బిహేవియర్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మార్చుకున్నాను అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ 90% తను చెప్పింది మ్యాచ్ అయింది అనమాట. అయితే నాకు అనిపించింది ఏంటంటే ఇంత మంచి థింగ్ నాకు ముందెందుకు తెలియలేదు, చిన్నగా ఉన్నప్పుడు నాకు ఎందుకు తెలియలేదు. చిన్నగా ఉన్నప్పుడు నాకు ఈ విషయం తెలుసుంటే మా పేరెంట్స్ నా మీద ఇది ఏంటో డెబిటిజం అనేది చేపిస్తే నా లోపల నా ఫాల్స్ అని తెలుసుకొని దాన్ని కరెక్షన్ చేసుకొని నేను ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ నాకు ఉంటుండే కదా అని చెప్పి నేను ఫీల్ అయ్యాను అనమాట. సో ఇది అందరికీ నేను కంపల్సరీ రికమెండ్ చేస్తాను. మన గురించి మనకి ఎంత తెలిసినా సరే ఇంకా చాలా తెలుసుకునేది ఉంటుంది. మన గురించి డీటెయిల్గా మనకి మనం తెలుసుకోవడానికి ఈ డెబిటిజం అనేది మీరు కూడా చేసుకుంటే మీ గురించి క్లియర్గా అర్థమవుతుంది. మీ లోపల ఫాల్స్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఫాల్స్ని ఎలా కవర్ చేసుకొని మీరు మీ జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలో మీకు సార్ ఈ 1 hour జూమ్ సెషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. మీరు ఇందులో గ్రేట్ ఉన్నారు, మీరు ఇందులో తక్కువ ఉన్నారు, దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇవి ఫాలో అవ్వాలని చెప్పి దానికి రెమెడీస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. సో ఐ రికమెండ్ దిస్ టు ఎవ్రీవన్ 100%. Yeah, thank you sir, thank you very much.